నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద తెలుగు గర్ల్. ఇవాళ ఎపిసోడ్లో వీఆర్ గోనా డిస్కస్ ద 4 P's ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, బట్ ఐ వుడ్ సే 6 P's ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. అసలు P అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్లో ఈ P అనే అక్షరం ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అన్నది ఇవాళ మనం మాట్లాడుకుందాం. So welcome back to TTG. Well, the episode as we spoke, we are discussing about the 6 P's of digital marketing. And product, price, place, promotion, people and process. సో ఈ 6 థింగ్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్లో చాలా క్రూషియల్ ప్లే చేస్తాయి అనమాట. ఈ 6 P's వల్లే డిజిటల్ మార్కెటింగ్ రన్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకునేటప్పుడు వీఆర్ గోనా టాక్ అబౌట్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో మనం మాట్లాడుకుంటే దిస్ కెన్ బీ అ ప్రోడక్ట్ ఆర్ దిస్ కెన్ బీ అ సర్వీస్. ఆ ప్రోడక్ట్ విషయానికి వచ్చేసరికి ఇట్ కెన్ బీ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. నా టేబుల్ పైన ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇక్కడ పరిచి ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ప్రోడక్ట్. ఇట్ కెన్ బీ మొబైల్, ఇట్ కెన్ బీ గ్లాసెస్, or it can be this pouch, or it can be ఈ చంపిన్లు కావచ్చు, or else the sticker packet, or else the chips packet, or ఈ వాటర్ బాటిల్. అంతెందుకు, నేను ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతున్న మైక్ కూడా ప్రోడక్టే. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోడక్ట్, ఏదన్నా వస్తుంది. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్వీస్ నీష్ ని బట్టి ఉంటుంది. ప్రిసైజ్ చెప్పాలనుకోండి, సర్వీస్ మాట్లాడేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లోనే మనకి రకరకాల సర్వీసెస్ ఉంటాయి, విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ SEO, SMM, PPC అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈజ్ అ సర్వీస్. ఇది కాకుండా మీకు హెల్త్ కేర్లో సర్వీసెస్ ఉంటాయి, వెల్నెస్ సెంటర్స్, their services, then మీకు స్పా, క్లినిక్స్, బ్యూటీ సర్వీసెస్, ఎనీథింగ్ ఆర్ సర్వీసెస్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి ద ఫస్ట్ P దట్ వీ స్పోక్ అబౌట్ ఈస్ ద ప్రోడక్ట్. ఇట్ క్యాన్ బీ అ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ P దట్ వీ హ్యావ్ టు డిస్కస్. అండ్ సెకండ్ పీకి వచ్చేసరికి ప్రైజ్ అనే ఆస్పెక్ట్కి వచ్చేసరికి మనము ఒక 2 విషయాలు బాగా మైండ్లో పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1 ఇస్ వెన్ వీఆర్ గివింగ్ అ ప్రోడక్ట్, అంటే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నామంటే ఇక్కడ 2 థింగ్స్ కంపేర్ చేసుకోవాలి. అ కాంపిటీటర్ ఇస్ హ్యావింగ్ అ సిమిలర్ ప్రోడక్ట్, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఎలా పుష్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి వేరియేషన్ మనం ఎలా చూపించగలుగుతాము. మైట్ బి ఆ ప్రోడక్ట్లో ఉన్న స్పెషలైజేషన్ మన ప్రోడక్ట్లో కూడా ఉండొచ్చు, బట్ మనం దాన్ని ఎంత డిఫరెంట్గా చూపిస్తామనే ఆస్పెక్ట్లోనే డిజిటల్ మార్కెటింగ్లో మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, అది డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, బేసిక్గా మార్కెటింగ్లో మనం ముందుకెళ్ళాలంటే ప్రైస్ అనే ఆస్పెక్ట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వీ షుడ్ లైక్ కేటగరైజ్ దట్. నేను ఆ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పెట్టాలి, లేకపోతే ఒక ప్రోడక్ట్కి నేను డిస్కౌంట్ పెట్టాలనుకోండి, ఆ డిస్కౌంట్ ఎంతలో పెట్టచ్చు, ఈ అన్ని కూడా ఈజ్ అ స్ట్రాటజీ బేస్. నార్మల్గా ర్యాండమ్గా ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ మార్కెట్లో 20 రూపీస్కి అమ్ముతున్నారు కదా అని చెప్పి నేను 19 రూపీస్కి పెట్టాను అనుకోండి, అయినా జనాలు కొనకపోవచ్చు. దాన్ని ఎలా కొనేలాగా చేస్తారు, ఎలాంటి ఆఫర్స్లో పెడితే కొంటారు అని చెప్పి ఇప్పుడు సెట్ ఆఫ్ 6 నేను 20 రూపీస్ అని పెడతానండి, ఉండదు బేసిక్గా 20. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఈ ప్రోడక్ట్ సమ్ మిల్టన్ బ్రాండ్ ఉంది కదా, మిల్టన్ వాడు ఈ 6 ఆఫ్ ప్రోడక్ట్స్ ఇఫ్ ఈ లాంచ్ లైక్ ఫర్ 80 రూపీస్ అనుకోండి, సెట్ ఆఫ్ 6. ఈ సెట్ ఆఫ్ 6ని నేను 79 రూపీస్కి పెట్టి కూడా నేను దీన్ని సేల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను 85 రూపీస్కి పెట్టి కూడా నేను సేల్ చేయొచ్చు. మీరు ఒక కాంపిటీటర్ బ్రాండ్తో కంపీట్ చేస్తున్నప్పుడు ఈ విషయం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ మనకి పనికి రావు బేసిక్గా, బికాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన బ్రాండ్, వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉంది. వాళ్ళు ఇచ్చినవే నేను చేస్తాను, వాళ్ళు చేసినవే నేను చేస్తానంటే మీరు ఒక బ్రాండ్ అయ్యి ఉండి మీరు స్టార్ట్అప్లో ఉండి ఈ మైండ్ సెట్తో ఉంటే కనుక డెఫినెట్గా అది ముందుకెళ్ళదు. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్కి ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్కి మనం ఎంత వాల్యూ చేస్తున్నాము, ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి ఎలా పుష్ చేస్తాము, అండ్ దాని వెనకాల మనం యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి, దానికి మనం డిస్కౌంట్స్ ఎలా ఇస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కౌంట్స్ అనమాట. ద సెకండ్ థింగ్ దట్ వీ డిస్కస్డ్ ఈస్ ద ప్రైస్. సో మనం ఇక్కడ థర్డ్ థింగ్ గురించి మాట్లాడుకోవాలి, థర్డ్ P గురించి మనం మాట్లాడుకోవాలి. థర్డ్ వన్ ఇస్ ద ప్లేస్. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ప్లేస్, మనము ఎక్కడ దీన్ని ప్రమోట్ చేస్తున్నాము, ఏ ఛానల్స్ త్రూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, అండ్ ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్ ఏం యూజ్ చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనం ఇందులో కన్సిడర్ చేసి తీరాల్సిందే. ఒకవేళ మనం కన్సిడర్ చేయకపోతే ఏముంది, ఏం కాదు, సేల్ మంచిగా అవ్వదు, బిజినెస్ మంచిగా ఉండదు, థింగ్. సో ఇది కీప్ ఇన్ మైండ్. అండ్ ఆల్సో ఇక్కడ నేను చెప్తుంది డిజిటల్ పరంగా మాత్రమే కాదు, ఇది ఇంక్లూడెడ్ ఆఫ్ డిజిటల్ కూడా, విచ్ ఇస్ ట్రెడిషనల్ మార్కెటింగ్. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాని ఆస్పెక్ట్లో కూడా మైండ్లో పెట్టుకోండి ఈ పర్టికులర్ విషయాలు. పీస్ అనేవి నేను డిజిటల్ మార్కెటింగ్ని ఎందుకు ప్రయారిటైజ్ చేసి చెప్తున్నానంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు జనాలు చేస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్కి నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ని క్లబ్ చేసుకునేంత బడ్జెట్ మీ దగ్గర ఉంటే డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ ఇట్. ఇందులో అసలు తిరగలేదు. ఒకవేళ మీ దగ్గర అంత బడ్జెట్ లేదనుకోండి, యూ హ్యావ్ టు ఎయిదర్ ఆప్ట్ ఫర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్. అంటే నాకున్న బడ్జెట్లో నేను చేయలేనా అంటే మీరు డెఫినెట్గా చేయగలరు. ఇఫ్ యూ ఆర్ అ పర్సన్ హూ ఈస్ హ్యాండిలింగ్ స్ట్రాటజీ పార్ట్ ఆర్ ఎల్స్
మీకు సొంతంగా వచ్చింది అనుకోండి, మీరు డెఫినెట్గా చేయగలుగుతారు. అదర్వైజ్ నేను ర్యాండమ్గా చేస్తానంటే అది డెఫినెట్గా అవ్వదు. యూ విల్ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాటజీ. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేస్తున్నాము, దానికి ఎంత బడ్జెట్ పెడుతున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. దాట్ ఇంక్లూడ్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యాజ్ వెల్. ద నెక్స్ట్ పీ దట్ వీఆర్ గోనా డిస్కస్ ఈస్ ద ప్రమోషన్. ప్రమోషన్ అనే ఆస్పెక్ట్కి వచ్చేసరికి మనం ప్రోడక్ట్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి, దాన్ని మనం ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, అది మనం సోషల్ మీడియా త్రూ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ కంటెంట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇదంతా డిజిటల్ పరంగా. ఇది మనం ప్రమోషన్ లో చేస్తున్నాం. ఈ అడ్వర్టైజింగ్ అనేది, దీనికి కూడా మనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక బ్యాక్ అండ్ వర్క్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. నెక్స్ట్ థింగ్ మాట్లాడుకునేది పీపుల్. ఒక విషయం బాగా వినండి, ఎందుకంటే ఇది డెఫినెట్ గా మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే కనుక దిస్ ఇస్ రియలీ గోయింగ్ టు హెల్ప్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ద టార్గెట్ ఆడియన్స్, అండ్ సెకండ్ వచ్చేసి ద స్టాఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ డెలివరింగ్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్ ఆర్ ద క్లయింట్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ బిల్డింగ్ ద కస్టమర్ రిలేషన్షిప్. బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మనం కస్టమర్ నీడ్స్ ఏంటో తెలుసుకోవాలి, అండ్ ఆల్సో కస్టమర్ రిలేషన్షిప్ బిల్డ్ చేయగలగాలి. ఈ రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్. లోని మనం లాస్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ లో ఏంటి ఇన్వాల్వ్ అవుతుందండి. ప్రాసెస్ అనే ఆస్పెక్ట్ లో మనకి ప్రొసీజర్ అంటే సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్స్, ఇవి ఎప్పుడైతే ప్రాపర్ గా ఉండి కస్టమర్ కి ప్రోడక్ట్ ప్రాపర్ గా ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా ఎప్పుడైతే డెలివర్ అవుతుందో ఎక్స్పీరియన్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్ ప్రాసెస్, ఇవన్నీ కలిపి మనం ఎప్పుడైతే అలైన్ చేస్తామో దాన్ని మనం ప్రాసెస్ అంటాం. డిజిటల్ మార్కెటింగ్ లో కీ రోల్స్ ప్లే చేస్తాయి. బేసిక్ గా మార్కెటింగ్ లోనే ఇవి కీ రోల్స్ ప్లే చేస్తాయి. ఒకటి ఏంటి అంటే నీ క్లయింట్ ఎవరని చెప్పడానికి ఒకటైతే, అందులో ఉన్న డెమోగ్రాఫిక్స్ ఏంటి, దాని ఆపరేషన్స్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాన్ని మనం ఎలా లూప్ లైన్ లో పెట్టుకుంటాము. ఇట్ ఈస్ ఆల్ ద 4 P's ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. నార్మల్ గా మీరు క్లాసెస్ లో నేర్చుకున్నారనుకోండి, దిల్ బి ఓన్లీ టెల్లింగ్ యూ వాట్ ఆర్ ద 4 P's ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. TTG ఐఎమ్ టెల్లింగ్ యూ 6 P's ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఐ వాంట్ ఎండ్ దిస్ వీడియో హియర్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే రూల్ ప్రకారం అయితే దిస్ ఇస్ ద 6 P's ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఐ థాట్ దిస్ వీడియో విల్ టేక్ ఎ లిటిల్ మోర్ టైమ్, బట్ చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు కీప్ దిస్ ఎపిసోడ్ రియల్ క్విక్ థింగ్, సో దట్ నాకు అర్థమవుతుంది కదా మీరు ఎంత లెంత్ ఉన్న వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారో, దాని అకార్డింగ్ గా ఐ కెన్ ప్రాసెస్ ద నెక్స్ట్ వీడియోస్ కదా. సో అందువల్ల అనమాట ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.